చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకొని పిల్లలే తన జీవితంగా బతుకుతున్న భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది అనే పాట వినగానే ఒక ముగ్ధ మనోహర రూపం మన కళ్ళ ముందు మెదులుతుంది. మహర్షి సినిమా వచ్చి అప్పుడే 3 దశాబ్దాలు కావస్తున్నా ఇంకా ఆ పాట తాలూకు సుమగంధం మనల్ని వీడి వెళ్ళిపోవడం లేదు. అంతటి అద్భుతమైన పాటలో అందంగా ఒదిగిపోయిన ఆ సుమం పేరు శాంతిప్రియ. సీనియర్ నటీమణి భానుప్రియ చెల్లెలిగా తెలుగు తెరకు పరిచయమైన ఆమెది ఒక విషాదభరిత గాథ. చక్కటి భర్త, 2 పిల్లలు, అందంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో అనుకోకుండా ఒక పెద్ద కుతుపు. శాంతిప్రియ అతి చిన్న వయసులోనే తన భర్తను కోల్పోవటం. వంశీ, మహర్షితో తెలుగు తెర మీద రంగప్రవేశం చేసిన శాంతిప్రియకు తొలి సినిమాతోనే అద్భుతమైన విజయం సొంతమైంది. ఆ తర్వాత నాగార్జున హీరోగా నటించిన అగ్నిలోనూ, ఆ తర్వాత జంధ్యాల నీకు నాకు పెళ్ళంటాలోనూ నటించిన అంతగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది శాంతిప్రియ. ఆ తర్వాత బాలీవుడ్ కు షిఫ్ట్ అయిన శాంతిప్రియ అక్షయ్ కుమార్ తో సౌగంధ్, మిథున్ చక్రవర్తితో పూల్ ఔర్ అంగార్ లాంటి సినిమాలతో బాగానే పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత దాసరి బుల్లితెర కోసం తీసిన విశ్వామిత్రలో మేనకగా అభినయించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ క్రమంలోనే ఆమె ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ వి శాంతారాం మనవడైన సిద్ధార్థ్ రాయ్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. శుభం, శిష్య అనే 2 ఆడపిల్లలు. హాయిగా ఆనందంగా సాగిపోతున్న ఈ కుటుంబంలో ఒక పెను ఉప్పెన. సిద్ధార్థ్ రాయ్ కపూర్ గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. విషాదం అభినయించడం వేరు, అనుభవించటం వేరు. సిద్ధార్థ్ చనిపోగానే శాంతిప్రియ పిల్లలే తన జీవితంగా బతికింది. వాళ్ళిద్దరినీ కష్టపడి చదివించి తండ్రి లేని లోటు రానివ్వకుండా ఇప్పటి వరకు వాళ్లకు అన్నీ తానై జీవితాన్ని ఎదురీదడం నేర్చుకుంది. ప్రస్తుతం ఆమె పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యేదాకా సినిమాల్లో నటించకూడదని, ఆ తర్వాత ఏమైనా ఆఫర్స్ వస్తే రీఎంట్రీ గురించి ఆలోచించొచ్చని నిర్ణయించుకుంది. అలా సుమం ప్రతి సుమంగా పరిమళించిన ఆ అందాల నటీమణి మళ్లీ తెలుగు తెర మీద తన అభినయంతో తిరిగి గుబాలించాలని ఆశిద్దాం. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.